హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. కథ పేరు భూతద్దం. రచయిత్రి పద్మావతి పురాణ పండ. ఈ కథ ఈనాడు ఆదివారం మ్యాగజైన్లో 17 నవంబర్ 2024లో వచ్చిందండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదాము. కళ్యాణి పెళ్ళయ్యి 3 నెలలు గడిచింది. కూతురు పెళ్లికి కట్నమేమీ లేదు, కానీ కానుకలు ఘనంగా ముట్ట చెప్పారు ప్రకాశం రమణి దంపతులు. అన్ని చోట్ల వెండి సామాన్లు ఇచ్చారు. కాళ్ళు కడిగే పళ్ళం చెంబు, పానకం బిందెలు, పానకం గ్లాసులు, ఎదురు సన్నాహాలు ఇచ్చే బ్రష్, టంగ్ క్లీనరు, బొట్టు, పెట్టుకునే కుంకుమ భరణి, ఒకటనేముంది అన్నీ వెండివే ఇచ్చింది రమణి. పిల్లని కాపురానికి పంపే టైం దగ్గర పడుతోంది. ఇప్పటికీ మూఢం అని కొన్నాళ్ళు, ఆషాఢం అని ఇంకో నెల, మంచి రోజుల కోసం చూసుకుంటూ ఉండగానే 3 నెలలు గడిచిపోయాయి. ఎట్టకేలకు మంచి రోజు చూసి కాపురానికి ముహూర్తం పెట్టారు. కొత్త కాపురానికి రావాల్సిన కంచాలు, గిన్నెలు, కొన్ని డబ్బాలు వగేరా వగేరా కొనేశారు. కళ్యాణి ఇంట్లో కట్టుకోవడానికి కొన్ని, బయటికి వెళ్తే కట్టుకోవడానికి కొన్ని, పార్టీ వేర్ అని కొన్ని, చీరలు, డ్రెస్సులు కొనిపెట్టింది రమణి. ఈ 3 నెలల్లో ఏది గుర్తు వస్తే అది కొనేసి పక్కన పట్టేశారు. కొన్నవన్నీ లిస్టు రాసేశారు. కావలసిన ఇతర సామాన్లు ముందే కొనిపెట్టేశారు ప్రకాశం గారు. మంచం, బీరువా, ఏసీ మాత్రం అప్పటికప్పుడు అల్లుడు ఉండే హైదరాబాద్లోనే కొనిద్దామని ఊరుకున్నారు. కాపురానికి వెళ్ళబోయే కూతురికి రోజుకొకసారి జాగ్రత్తలు చెప్తూనే ఉంది తల్లి. మధ్య మధ్యలో మీ వదినలా చేతులు ఊపుకుంటూ వెళ్లాల్సిన కర్మ నీకు లేదు. అన్నీ ఉన్న ఇల్లే కదా వదిన గారు, ఎందుకు మళ్ళీ అన్నీ కొనటం, సామాన్లకు బదులు ఈ ₹1,00,000 ఉంచండి అంటూ ఒక చెక్కు ఇచ్చి చేతులు దులుపుకున్నారు వాళ్ళు. మీ వదిన మీ అన్నయ్యను తీసుకుని వేరే వెళ్ళిపోయింది. అన్నీ కొనుక్కున్నారు, బోలెడు ఖర్చయింది. నీకు ఇప్పటి వరకు కొన్నవి 2 లక్షలు దాటాయి. ఇంకో 1,00,000 పైనే ఖర్చు. అయినా బికారిలా ఏమీ లేని దానిలా నీకేం కర్మ. నేను నిన్ను అలా పంపను. ఇంటెడు సామాన్లు, అవి కూడా ఖరీదైనవి కొన్నాను. ఇంటిల్లిపాదికి బ్రాండెడ్ బట్టలే పెడతాను. మీ వదినలా కాదు. మీ అత్తగారు నీ సారి చూసి కళ్ళు తిరిగి పడిపోవా అంటూ కళ్ళు చేతులు తిప్పుకుంటూ కోడల్ని దిప్పుతూనే ఉంది. ఎప్పుడు సందర్భం దొరికితే అప్పుడు కోడల్ని ఆడిపోసుకుంటుంది రమణి. ఇంతలోనే ఏదో గుర్తు వచ్చి, దానిలా అత్తగారిని మరీ నెత్తికెక్కించుకోకు, నీ మొగుడు నీ ఇల్లు అని గుర్తుపెట్టుకో. చుట్టాలని పక్కాలని వస్తే చాకరీ చేస్తూ కూర్చోకు అంటూ కాసేపు ఇలా కాసేపు అలా సగటు తల్లిలా చెప్తూనే ఉంటుంది. సందు దొరికితే చాలు కోడల్ని, ఆమె పుట్టింటిని ఏదో ఒకటి అనకపోతే తోచదు. కళ్యాణి వెళ్లే రోజు దగ్గర పడింది. ఇంకో 2 రోజుల్లో వెళ్తుందనగా ప్రకాశం గారు ఓ భూతద్దం కొని ఇచ్చారు కళ్యాణికి. అది చూసి ప్రశ్నార్థకంగా నవ్వింది కళ్యాణి. చిన్నప్పుడు కళ్యాణి భూతద్దం కోసం పేచి పెట్టి కొనిపించుకుంది. దాన్ని ఎండలో పెట్టి అగ్గిపుల్ల వెలిగించేది. చేతి మీద కాసేపు పెట్టుకుని వేడెక్కుతుంటే తీసేసేది. మరి ఇప్పుడు ఎందుకు కొన్నారో తెలియదు. కళ్యాణి పక్కన కూర్చున్న ప్రకాశం గారు కూతురి తల మీద రాస్తూ ప్రేమగా భూతద్దం అరచేతి మీద ఉంచి రేఖలు చూపించారు. ఎన్నో రేఖలు అడ్డదిడ్డంగా ఉన్నాయి. ప్రపంచ పటంలోలా ఉన్నాయి ఆ గీతలు. కొన్ని పెద్దగా, కొన్ని చిన్నగా ఉన్నాయి. మరి చిన్నవాటిని భూతద్దం దగ్గరగా పెట్టి చూపించారు. అవి కూడా పెద్దగా కనిపించాయి. ఏమీ అర్థం కాక తండ్రి వంక అలాగే చూస్తూ ఉంది కళ్యాణి. తండ్రికి జాతకాల మీద నమ్మకం లేదు. అదీగాక పెళ్ళయ్యాక ఇప్పుడు చేతిలో గీతల్ని ఎందుకు చూపిస్తున్నాడో తెలియలేదు. భూతద్దాన్ని 2 వైపుకి తిప్పి మళ్ళీ చేతిలో రేఖలు చూపించాడు తండ్రి. పెద్ద పెద్ద గీతలు చిన్న చిన్నగా కనిపించాయి. చిన్న గీతలు అసలు కనిపించలేదు. తన అరచేతిలో రేఖల్ని ఎందుకింత దీక్షగా చూపిస్తున్నాడో అర్థం కాలేదు. అదే మాట అడిగింది తండ్రిని. కూతురు వంకగా ప్రేమగా చూస్తూ, మన కళ్ళు ఈ భూతద్దం లాంటివి. అద్దానికి ఒకవైపు ఇష్టం, మరొక వైపు అయిష్టత అనుకో. ఉదాహరణకి మీ అమ్మని చూడు అంటుండగానే, అన్నిటికీ నా మీద విరుచుకుపడే కానీ మీకు నిద్ర పట్టదు అంది రమణి. నువ్వు ఉండమ్మా, నాన్న ఏదో చెప్పాలని తెచ్చారు. చెప్పండి అంటూ కుతూహలంగా అడిగింది కళ్యాణి. నీకేం అర్థమైంది చెప్పు అన్నారు ప్రకాశం గారు. తెలీదు నాన్న, కానీ మీరు మాత్రం ఏదో గొప్ప ఉద్దేశంతోనే తెచ్చారు అంది కాస్త అయోమయంగా. కాసేపు ఈ భూతద్దం మీ అమ్మ అనుకో అన్న ప్రకాశం మాట పూర్తిగా అవ్వకుండానే, నిజమే, నేను భూతాన్ని దెయ్యాన్ని, చివరికి ఇంతే, తండ్రి కూతురు ఒకటే. అయ్యో, పిల్ల అత్తారింటికి వెళ్తోంది, ఎలా ఉంటుందో అని నేను భయపడిపోతుంటే కొంగుతో ముక్కు మొహం తుడుచుకొని విసవిసా వెళ్ళిపోయింది. చూడు తల్లి, మీ అమ్మనే ఉదాహరణగా ఎందుకు చెప్తున్నానంటే, ఆవిడ నీకు తల్లి. నువ్వు ఏం చేసినా ఆవిడకి ముద్దే. నువ్వు టీ పెట్టి పంచదార వేయకపోయినా మా అమ్మాయికి నా ఆరోగ్యం మీద ఎంత శ్రద్ధ అంటూ జుర్రుకుంటూ తాగేస్తుంది. అదే టీ మీ వదిన ఇస్తే, నాకు షుగర్ ఉందని నువ్వు రోజు చెప్పక్కర్లేదు, కాస్త పంచదార తగిలేసివ్వు అంటుంది. అదే పంచదార వేసిస్తే నాకు షుగర్ అని గుర్తు చేయాలా, త్వరగా పైకి పంపించేద్దామనా అంటుంది. తండ్రి చెప్పేది కొంచెం కొంచెం అర్థమవుతుంది కళ్యాణికి. అంటే భూతద్దంలో ఇటు చూస్తే కూతురు, అటు చూస్తే కోడలు. టీ కప్పు మారలేదు,
వ్యక్తి మారలేదు, నాలుక మారలేదు, కానీ స్పందన మారిపోయింది. వదిన చేసిన టీ నువ్వు తెచ్చిస్తే మెచ్చుకునే నాలుక అదే వదిన చేసిస్తే నవ్వుతూ ఆగిపోయారు. తెలిసింది నాన్న అంటున్న కళ్యాణితో ఇంకొక మాట తల్లి అన్నారు కాస్త వణుకుతున్న గొంతుతో. ఇప్పుడు ఇదే భూతద్దం నువ్వనుకో అన్నారు చెక్కు చెదరని చిరునవ్వుతో. కనుబొమ్మలు ముడివేసి ప్రశ్నార్థకంగా చూసింది. పుట్టింట్లో తల్లితో గొడవలు పడతాం, వాదిస్తాం, తర్వాత మర్చిపోతాం అంటూ కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అవునన్నట్లు తలూపింది. అదే గొడవలు అత్తగారితో కూడా వస్తాయి. ఇప్పుడు అమ్మ వదినతో మాట్లాడినట్టు మీ అత్తగారు కూడా మాట్లాడొచ్చు. అప్పుడు నీకు కూడా భూతద్దంలో ఒకవైపు అమ్మ, మరోవైపు అత్తగారు కనిపిస్తారు అంటూ ఆగారు. అప్పటికి ఆయన కళ్ళు చెమ్మగిలుతున్నాయి. ఇప్పుడు ఎందుకు నాన్న అవన్నీ అంది కళ్యాణి. ఇప్పుడు అన్నీ చెప్పాలి తల్లి. ఒక కుటుంబం బాగుండటం బాగుండకపోవటం ఆ ఇంటి గృహిణి మీద ఉంటుంది. నువ్వు కూడా అమ్మని అత్తని ఒకవైపు నుండి చూడడం నేర్చుకో. అప్పుడు ఇబ్బంది ఉండదు. నీ ప్రవర్తన మీదే ఇల్లు ఇంట్లో మనశ్శాంతి ఉంటాయి. ముఖ్యంగా నీ భర్త విషయంలో నీకు నీ అత్తగారికి మధ్య తెలియని పోటీ ఉంటుంది. మీ మధ్య జరిగే ఆ వ్యవహారం వల్ల నీ భర్త మానసిక సంఘర్షణకి గురి అవుతాడు. తల్లికి చెప్పలేడు, కొత్తగా వచ్చినా నిన్ను ఇబ్బంది పెట్టలేడు, నలిగిపోతాడు. కొందరు వ్యసనాలకు బానిసవుతారు అంటూ ఒక నిమిషం ఆగారు. తండ్రి చెప్పే ప్రతి మాట శ్రద్ధగా వింటోంది కళ్యాణి. ఒక నిమిషం ఆగి ఊపిరి తీల్చుకొని మళ్ళీ ప్రారంభించారు ప్రకాశం గారు. అలాంటి సంఘర్షణ వల్ల మీ అమ్మకి చెప్పలేక, మా అమ్మకి చెప్పలేక నేను నలిగిపోయాను. మా అమ్మని విడిచిపెట్టలేను, మీ అమ్మని తృప్తిపరచలేను. వాళ్ళు ఆ కాలం వాళ్ళు. మా నాన్నగారు నాకు సలహా ఇచ్చారు, దగ్గరగా ఉండి దూరమయ్యే బదులు దూరంగా ఉండి దగ్గరవమని. నేను ఆ పని చేయలేదు. అదే సలహా మీ అన్నయ్యకి ఇచ్చాను. వాడు వేరే వెళ్ళాడు. మీ అమ్మ అన్నయ్యను వదినను ఏదో ఒకటి అంటుంది. మీ అన్నయ్య చేతకాన్ని వాడని, పెళ్ళాం కొంగు పట్టుకుని వెళ్ళిపోయాడని నీకు తెలియనిది కాదు. నేను కూడా అలా మీ అమ్మతో వచ్చేసి ఉంటే అప్పుడు మా అమ్మ కూడా ఇలాగే అనుకుని ఉండేది. ఇవి అలా జరుగుతూనే ఉంటాయి అంటున్నప్పుడు ప్రకాశం గారి కళ్ళలో తడి. చూడు తల్లి, నీ వల్ల అటువంటి పరిస్థితి రాకూడదు. అలాగే నువ్వు కూడా ఇబ్బంది పడకూడదు. అందుకే ఈ భూతత్వాన్ని నీకు ఇస్తున్నాను. ఎదుటి మనుషులో తప్పులు ఒకవైపు నుండి చూడు. అప్పుడు అవి చిన్న చిన్నగా కనిపిస్తాయి. వాళ్ళు చేసే చిన్న చిన్న మంచి పనులు రెండో వైపు నుండి చూడు. అప్పుడు పెద్దగా కనిపిస్తాయి. నీ వైపు నుండి తప్పు లేకుండా చూసుకో. నీ భర్త మనసు గెలుచుకో. అప్పుడు అతన్ని నిన్నే సమర్థిస్తాడు. తల్లికి అర్థమయ్యేలా చెప్పుకుంటాడు. నేనే అర్థం చేసుకోవాలా అన్న పిచ్చి ప్రశ్న వేయకు. నీ కుటుంబం సంతోషము, శాంతి నీ చేతుల్లోనే ఉన్నాయి. అత్తగారు ఏదైనా చెప్పినా అమ్మ చెప్పినట్టే అనుకో, కానీ అమ్మతో వాదించినట్టు వాదించకు అంటూ తను చెప్పదలుచుకున్నది అయిపోయినట్టుగా ఆగారు. తండ్రి వంక ప్రేమగా చూస్తూ తన భవిష్యత్తును ఆనందమయం చేయడానికి భూతద్దాన్ని తీసుకొని తన పెట్టి లోపల భద్రంగా పెట్టుకుంది కళ్యాణి. కథ సమాప్తం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చినట్లయితే కనుక మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్స్ అండ్ కామెంట్స్ ఏదైనా ఉంటే నాతో షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.